శ్రీకృష్ణుడు తీవ్రమైన కోపంతో నిన్ను నేల చంపుతా అని ఎవరు నమ్మారో తెలుసుకునే ముందు మేము మా ప్రతి వీడియోతో మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నానికి మీ సహకారం ఎంతో ముఖ్యం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు చేసే ఒక క్లిక్ మాకు కొన్నంత బలాన్ని ఇస్తుంది. ఆలస్యమందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాభారతం ఎపిసోడ్లో శ్రీకృష్ణుని కౌరవులు ఎన్ని మాటలన్నా సరే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సహనంతోనే ఉన్నాడు. మాకు అలాంటి శ్రీకృష్ణుడి కోపం వచ్చింది ఎవరినేమో. శ్రీకృష్ణుడికి కోపం వచ్చింది ఇద్దరి మీద. ఒకళ్ళు భీష్మ పితామహుడు, రెండు అశ్వత్థామ. ఈ వీడియోలో భీష్మ పితామహుడు మీద శ్రీకృష్ణుడి కోపం ఎందుకు వచ్చిందో చూద్దాం. భీష్మ పితామహుడు కౌరవుల తరపున కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల మీద యుద్ధం చేస్తూ పాండవ సైన్యాన్ని పునాపునపలు చేస్తున్నాడు. భీష్మ పితామహుని పరాక్రమం ముందు పాండవ సేన రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అర్జునుడు కూడా భీష్మ పితామహుణ్ణి ఆపగలిగే పరిస్థితి లేదు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు భీష్ముడితో, నీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం నువ్వు ధర్మానికి హానికరంగా మారావు. నీ కళ్ళ ముందు నీ వాళ్ళందరూ చెడిపోయే బదులు నీవే ఆత్మార్పణ చేసుకోవచ్చు కదా అని. దానికి భీష్ముడు కోపంతో శ్రీకృష్ణుడితో వాద్యవాదం చేశాడు. ఈ వాద్యవాదం చేస్తూ, నన్ను చంపే శక్తి ఎవరికీ లేదు, మా అంతరు నేను చావును కోరుకుంటే తప్ప అని అనడంతో శ్రీకృష్ణుడు కోపం వచ్చేలా అన్నారు, నిన్ను నేను చంపదాలను. నిన్ను చంపడానికి నాకు ఏ ఆయుధం అవసరం లేదు. నిన్ను చంపడానికి కేవలం ఈ రథచక్రం చాలు అని చెప్పి ఆ రథచక్రాన్ని తీసుకుని తీవ్రమైన కోపంతో భీష్ముని చంపడానికి వెళ్తున్నాడు. అలా రథచక్రంతో భీష్ముని చంపడానికి దూసుకెళ్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని అర్జునుడు ఆపాడు. అర్జునుడు ఆపుతున్నా సరే శ్రీకృష్ణుడు ఆగకుండా భీష్ముడి వైపు దూసుకొస్తున్నాడు. అలా దూసుకొస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని భీష్ముడు చూసి అప్పుడు తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. తన వైపుకు వస్తున్నది వాసుదేవుడు కాదు, సాక్షాత్తు పరమాత్మే అని తెలుసుకొని రెండు చేతులు కూడా జోడించి శ్రీకృష్ణ పరమాత్ముని ముందు మోకరెళ్ళి తన తప్పుని తెలుసుకున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.